నంద్యాల జిల్లాలోని గోస్పాడు మండలం దీపగుంట్ల గ్రామంలో ఆధ్యాత్మికత క్రీడా స్ఫూర్తి వెళ్లి విరిశాయి. శ్రీ గుమ్మిత్త మల్లికార్జున స్వామి మరియు వీరభద్ర స్వామి తిరునాళ్ల సందర్భంగా గత కొన్నేళ్లుగా ఆనవాయితీగా వస్తున్న రాష్ట్ర స్థాయి వృషభాల బల ప్రదర్శన పోటీలు ఈ ఏడాది కూడా అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. కీర్తిశేషులు పామిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి, శివలక్ష్మమ్మ, వెంకటేశ్వరారెడ్డి, రఘునాథరెడ్డిల స్మృత్యార్థం వారి కుటుంబ సభ్యులైన రాష్ట్ర మాజీ మార్క్ఫెడ్ అధ్యక్షుడు పిపి నాగిరెడ్డి, పిసి జనార్దన్ రెడ్డి, పి శేఖర్ రెడ్డి మరియు పిపి మధుసూదన్ రెడ్డిల ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి. ఈ వేడుకలను 3 రోజుల పాటు కన్నుల పండువగా నిర్వహించారు. ఆదివారం జరిగిన సీనియర్ విభాగం పోటీల అనంతరం నేడు నిర్వహించిన న్యూ కేటగిరీ విభాగంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వృషభాలు తమ బలాన్ని ప్రదర్శించాయి. నేడు నిర్వహించిన పోటీల్లో న్యూ కేటగిరీ విభాగంలో బాపట్ల జిల్లా వేటపాలెం గ్రామానికి చెందిన ఆర్కే బుల్స్ ప్రథమ స్థానం, తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూల్ రామవరం గ్రామానికి చెందిన అక్షరారెడ్డి బుల్స్ ద్వితీయ స్థానం, నంద్యాల జిల్లా సంజామల మండలం కానల గ్రామానికి చెందిన గండం చెన్నారెడ్డి బుల్స్ తృతీయ స్థానం, నంద్యాల జిల్లా కోటకందుకూరు గ్రామానికి చెందిన జిఎన్ఆర్ బుల్స్ 4వ స్థానం సాధించి బహుమతులను అందుకున్నాయి. తెలుగు రాష్ట్రాల సాంప్రదాయ క్రీడలను గౌరవిస్తూ రైతులకు ప్రోత్సాహం అందించడమే లక్ష్యంగా ఏటా ఈ పోటీలను నిర్వహిస్తున్నాము. దూర ప్రాంతాల నుండి తరలివచ్చిన వృషభాల యజమానులకు, క్రీడాభిమానులకు ధన్యవాదాలు. ఈ పోటీలను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండి భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. విజేతలకు నిర్వాహకులు బహుమతులు ప్రదానం చేసి అభినందించారు. మాత్రమే వెనకబడి ఉన్నాయి. వచ్చే రౌండ్ 6 వాయుస్మతి కాలకేయ కార్యక్రమంలో శ్రీ గుమ్మిత్త మల్లికార్జున స్వామి మరియు వీరభద్ర స్వామి తిరునాళ అనేది పూర్వం నుంచి కూడా అవి మన పిపి నాగిరెడ్డి గారి ఫాదర్ కీర్తిశేషులు పామిరెడ్డి గారి వెంకట సుబ్బారెడ్డి గారి ఆయాం నుంచి కూడా దాదాపు మాకు 40 సంవత్సరాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాము. బాగా చక్కగా కార్యక్రమాలు వాళ్ళ చేతుల ద్వారానే ఈ ప్రైజులు కానీ ఏదైనా సొంత ఖర్చులతో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం మాత్రం ఈ సంవత్సరం కూడా నిర్వహించినాము. సీనియర్ విభాగము పూర్తి అయిపోయినాయి. వాళ్ళకి ప్రైజులు కూడా ఇవ్వడమే. ఫస్ట్ ప్రైజు 50,000, సెకండ్ ప్రైజు 30,000, 20,000, 10,000 ప్రకారం ఇవ్వడమైంది. ఈరోజు 2వ రోజు. ఈరోజు న్యూ కేటగిరీ విభాగము కార్యక్రమం పందెములు నిర్వహించబడినవి. దాంట్లో కూడా ఆర్కే బుల్స్ వాళ్ళు ఫస్ట్ ప్రైజు, రాయవరం వాళ్ళవి 2వ ప్రైజు, 3వ గుండం చెన్నారెడ్డి కానాల కోయిలగుంట తాలూకా, 4వ ప్రైజు రుద్రవరం మండలము పెద్ద కందుకూరు గ్రామం రైతులు యొక్క ఎద్దులు ప్రైజులు గెలుచుకోవడం జరిగినది. వీరన్నిటికి కూడా ఈరోజు పామిరెడ్డి గారి చిన్ననాగిరెడ్డి, మా యువ నాయకుడు జనార్దన్ రెడ్డి గారి, చిట్టపు శివరామరెడ్డి, చిట్టపు ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రైజులు ఇవ్వడం పంపిణీ చేయడం జరిగినది. అది ఈ గ్రామంలో మొదటి నుంచి కూడా ఈ కార్యక్రమాలు తప్పకుండా చేస్తూనే వచ్చినారు. ఆ వంశ ప్రకారం జరుగుతూనే ఈ కార్యక్రమం. ఈ పిల్లల్లో కూడా ఇంకా బాగా కొనసాగాలని నేను పామిరెడ్డి గారి కుటుంబాన్ని కోరుకుంటూ వాళ్ళ యొక్క విశ్వాసపాత్రుడిగా చెప్తున్నారు. నేను ఇంకా మంచిగా పందాలు పెట్టాలని కోరుకుంటున్నారు. నంద్యాల జిల్లా గోస్పాడు మండలం దీపగుండ గ్రామం నందు శ్రీ గుమ్మిత మల్లికార్జున స్వామి మరియు వీరభద్ర స్వామి తిరునాళ మహోత్సవం పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా నిర్వహిస్తున్నటువంటి రైతు సంబరాల భాగంగా కని విని ఎరగని రీతిలో 3 రోజులు కూడా ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా నిర్వహిస్తూ కార్యక్రమంలో గౌరవనీయులు పిపి నాగిరెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మార్కెట్ మాజీ అధ్యక్షులు, మరియు పిసి నాగిరెడ్డి గారు వారి కుమారుల ఆధ్వర్యంలో గౌరవనీయులు జనార్దన్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు, మధుసూదన్ రెడ్డి గారు, అలాగే కమిటీ నిర్వాహకులు ఉమామహేశ్వరయ్య గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి రైతు సంబరాలు పురస్కరించుకొని నిన్న సీనియర్ విభాగం పూర్తి చేసుకొని ఇవాళ నిర్వహించినటువంటి న్యూ కేటగిరీ విభాగానికి మొదటి బహుమతి ఆర్కే బుల్స్ వారు వేటపాలెం చుండూరు మండలం బాపట్ల జిల్లా, 2వ బహుమతి ఏమో అక్షరారెడ్డి గారు రాయవరం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా, 3వ బహుమతి గుండం చెన్నారెడ్డి గారు కానాల సంజామల మండలం
నంద్యాల జిల్లా. 4వ బహుమతి గోన నరసింహారెడ్డి గారు కోటకందుకూరు ఆళ్లగడ్డ మండలం నంద్యాల జిల్లా. ఈ యొక్క 3 రోజులు కూడా బహుమతుల మొత్తాన్ని కూడా పిపి నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి సంపూర్ణ సహకారాలతో ఆనవాయితీగా నిర్వహిస్తూ రేపు జరగబోయే 6 పళ్ళ విభాగానికి కూడా వారి తరపున బహుమతులు ప్రకటించారు.